ఏపీలో మరోసారి ఎన్నికల వాతావరణం నెలకొంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. పలు మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పాలక వర్గాల పదవీకాలం సమీపిస్తుండటంతో ఎన్నికల సన్నాహకాలు వెంటనే మొదలు పెట్టాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖతో పాటు ఎన్నికల సన్నాహక స్కెడ్యూల్ను కూడా పంపారు. ఇక దీనిపై మరింత సమాచారం ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు ఈసీ కసరత్తు ప్రారంభించింది. దానిలో భాగంగానే 2026 జనవరి చివరి కల్లా పూర్తిగా ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేసే విధంగా ఈసీ అయితే కసరత్తు ప్రారంభించి దానికి తగిన విధంగా ప్రభుత్వానికి కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఒకసారి మనం చూస్తే 2025 అక్టోబర్ 15లోగా వార్డుల పునర్విభజన ప్రక్రియ పూర్తి చేసి రిజర్వేషన్ల ప్రక్రియ కూడా పూర్తి చేయాలంటూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 15లోగా ఓటర్ల జాబితా సిద్ధం చేయటం, నవంబర్ 30లోగా పోలింగ్ కేంద్రాలు ఖరారు చేయాలి, అదేవిధంగా ఈవీఎంలు సిద్ధం చేయాలంటూ కూడా ఈసీ ఆదేశాలు జారీ చేసింది. దాంతో పాటు డిసెంబర్ 15లోగా రిజర్వేషన్లు ఖరారు చేసి ఇక జనవరి చివరి నాటికి మొత్తం కూడా ఈ పోలింగ్ అదేవిధంగా ఫలితాలు ఇవన్నీ ప్రక్రియ కూడా పూర్తి చేసే విధంగా ఈసీ అయితే విధంగా ముందుకు వెళ్తుంది. దానికి తగినటువంటి ఏర్పాటు చేయాలంటూ కూడా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఏదైతే కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలకు సంబంధించి కూడా ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు దీంట్లో ఇటు ఒక పక్క స్థానికంగా కూడా స్థానిక సమస్యలను బలోపేతం చేసే విధంగా మేము ముందుకు వెళ్తామంటూ ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు నాయుడు గాని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాటికి సంబంధించినటువంటి ఎన్నికలు గత ప్రభుత్వంలో ఎలా జరిగినాయో మనం చూసాం. కానీ దానికి భిన్నంగా గత ఎన్నికలు ఏ విధంగా జరగాలో ఆ విధంగా నిర్వహించే విధంగా కూడా ఈసీ ముందుకు వెళ్తుంది. దాంతో పాటు ఇటు కూటమి ప్రభుత్వం కూడా దానికి తగిన విధంగా అన్ని ఏర్పాట్లు చేయబోతుంది. అనుకున్న టైంలోనే స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేసే విధంగా కూడా ఇటు ఈసీ ముందుకు చెప్పుకోవాల్సింది. ఇక నరేంద్ర, ఎన్ని మున్సిపాలిటీలకు, నగర పంచాయతీలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది? మొత్తం మన ఆంధ్రప్రదేశ్ లో సుమారు 13,000 పంచాయతీలు ఉన్నాయంటూ కూడా ప్రభుత్వం దగ్గర దానికి సంబంధించినటువంటి డేటా ఉంది. పూర్తి స్థాయిలో ఈ స్థానిక సంస్థలకు సంబంధించి ఏదైతే ఈసీ ఏ విధంగా ముందుకు వెళ్ళాలనుకుంటే దానికి తగిన విధంగా వార్డులో పునర్విభజన ప్రక్రియ మొత్తం పూర్తి అవబోతుంది. దాంతో పాటు ఈ పంచాయతీలకు సంబంధించి ఎక్కడెక్కడ ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే వాటిని మినహాయించి మిగతా వాటికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దాని మీద కూడా ఈసీ కసరత్తు చేస్తూ ఉంది. మొత్తంగా ఏదైతే కొన్ని ప్రాంతాల్లో గతంలో కొన్ని రాజధాని పరిధిలో ఉన్నటువంటి గ్రామాల్లో ఎన్నికలు జరిగినటువంటి పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితి ఈసారి ఎక్కడైనా ఉంటే వాటికి సంబంధించి కూడా ఇది ప్రభుత్వంతో పూర్తి స్థాయిలో మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. దాంతో పాటు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆల్ పార్టీస్ తో కూడా మీటింగ్ నిర్వహించి దానికి తగిన విధంగా వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని ఎన్నికలను సజావుగా నిర్వహించే విధంగా ఈసీ అయితే ముందుకు వెళ్తూ ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి మనం చూస్తే అనుకున్న టైంలో ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ఈసీ పూర్తి చేసేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా సిద్ధమైంది. దానికి తగిన విధంగా క్షేత్రస్థాయిలో వాళ్ళు చేయాల్సిన పనులన్నీ కూడా వేగంగా చేస్తున్నారు. ఒక పక్క తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కొంత ఆలస్యమైనటువంటి అవకాశం కల్పిస్తున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అలాంటి పరిస్థితి ఉండదనే చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి సంబంధించి వేగంగా అడుగులు వేసేటువంటి అవకాశం ఉంది. ఈసీ కూడా పూర్తి స్థాయిలో సహకరించి ఇక్కడ అనుకున్న సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేసుకుని స్థానిక సంస్థలను బలోపేతం చేసే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. థ్యాంక్ యూ నరేంద్ర.